రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం 2 కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటనలో వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణానికి చెందిన 3 అక్కాచెల్లెలు సహా మొత్తం 4 యువతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ వార్త తెలియడంతో తాండూరు పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తాండూరులోని గాంధీనగర్ కు చెందిన ఎల్లయ్య గౌడ్ కుమార్తెలు తనూష, సాయిప్రియ, నందిని ఈ ప్రమాదంలో మృతి చెందారు. ఈ 3 హైదరాబాద్లోని ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో విద్యను అభ్యసిస్తున్నారు. ఉన్నత చదువులు చదివి భవిష్యత్తులో స్థిరపడతామనుకున్న కుమార్తెలు విగత జీవులుగా మారడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండె వెలిసేలా రోదిస్తున్నారు. ఓ వివాహ వేడుకల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న ఈ అక్కాచెల్లెలు ఇప్పుడు ఒకేసారి మృత్యువాత పడడాన్ని బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. కంప్యూటర్ ఇచ్చారు 15 రోజులు అయితే పెళ్ళి అంతే ముగ్గురు చచ్చిపోయిందంట. ఇప్పుడు లాస్ట్ అమ్మాయి పెళ్లి అయిపోయి మొన్న ఫస్ట్ అమ్మాయి పెళ్లి అయిపోయింది సార్. మొన్న 17 పెళ్లి చేసాము. పోయిండ్రు, అందరు పోయిండ్రు. మళ్ళీ మా ఆమె పిలిపించింది, చదవకుండా పిలిపాకని చెప్పేది సార్. నేను పిలిపాకని చెప్తే పిలిపించే పొద్దుగా 5 గంటల బస్ ఎక్కించాను. ఎగ్జామ్స్ ఉన్నాయి, అందరూ కోటి మెస్ ఖైదీలు 2 ఉంటారు. అందులో సీట్ వచ్చింది, ఫ్రీ సీటు. మార్కుల్లో ఫస్ట్ సార్. థర్డ్ కాలేజీలో ఫస్ట్. ఇంకొక ఆమెకు బీటెక్ సార్. ఆమె నారాయణ కూడా ఉంటుంది సార్. హాస్టల్లో బీటెక్లో. ఇదే ప్రమాదంలో యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్కు చెందిన అఖిలారెడ్డి అనే యువతి కూడా మరణించింది. ఎంబీఏ చదువుతున్న అఖిల మరణ వార్త విని ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించిన తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. ఒకే ప్రమాదంలో 4 యువతులు మృతి చెందడంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర శోకం నెలకొంది. రంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇప్పటి వరకు 21 మంది మృతి చెందారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంజిత్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రంజిత్, చెప్పండి. ఏదైతే ఇప్పుడు బస్సు సంఘటన జరిగిందో, బస్సు సంఘటనలో 21 మంది మృతి చెందారని కూడా అధికారులు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా దీంట్లో ఇప్పటికే 12 మృతదేహాలు పోస్ట్ మార్టం కంప్లీట్ చేసుకుని కూడా వాళ్ళ కుటుంబాలకి డెడ్ బాడీస్ ని అప్పచెప్పినారు. దాంతో పాటుగా ఇంకా 8 డెడ్ బాడీస్ కూడా పోస్ట్ మార్టం అనేది వేగవంతంగా జరుగుతుంది. ఇక చూసుకున్నట్లయితే ఏదైతే ఘటన జరిగిందో, ఘటన జరిగిన దాంట్లో చూసుకున్నట్లయితే స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం యాక్చువల్ గా దానికి 8 నుంచి 10 టన్నులు 12 టన్నులు ఉండాల్సిన టిప్పర్ వచ్చేసి 20 నుంచి 25 టన్నులు లోడ్ ఉండడము. దాంతో పాటుగా 40 నుంచి 45 మంది మాత్రమే బస్సులో ట్రావెల్ చేయాలి, ప్రయాణించాలి. అలాంటిది 70 మంది కూడా ప్రయాణికులు ఎక్కడం అనేది కూడా దారుణమైంది. కేవలం ఇది ఉచిత బస్సు అని చెప్పేసి బస్సుల సంఖ్య తగ్గించడంతో పాటుగా ఒకే బస్సు సరైన సమయంలో బస్సులు లేకపోవడం వల్ల బస్సు ఎక్కడం అంటే దాదాపు 70 మంది ఎక్కడము, అది ఓవర్ స్పీడ్ తో ఉండడము ప్రత్యక్ష సాక్షి చెప్పారు. ప్రత్యక్ష స్థాయి ఏదైతే అక్కడ స్థానికంగా జరిగిన ఘటనలో ఉన్న సాక్షి ఏదైతే ఉన్నారో అతను ఆల్రెడీ ఆ బస్సు డ్రైవర్ పక్కనే నిల్చున్న సందర్భం అనేది ఒక్కసారిగా బస్సు రావడము, వేగంగా రావడము, ఈ బస్సు వేగంతో పాటుగా టిప్పర్ కూడా హెవీ లోడ్ తో రావడంతో ఢీకొన్న క్షణంలో ఒక్కసారిగా మొత్తం ఏదైతే ఈ కంకర ఉందో, కంకర దాంతో పాటుగా వచ్చేసి దానికి సంబంధించినటువంటి పౌడర్ మొత్తం కూడా కలుషితం అయిపోయి తెల్లగా మబ్బు లాగా ఉన్నది. దానివల్ల ఏమీ అర్థం కాలేదు. బయటకు వచ్చే వరకు కూడా ఏం జరిగిందనేది తెలియని పరిస్థితి అని చెప్పారు. దానికి సంబంధించినటువంటి డ్రైవర్ కూడా అక్కడే మృతి చెందారు. ఇప్పటికే దీంట్లో ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి ఉందో, ప్రభుత్వ ఆసుపత్రిలో 15 మంది డెడ్ బాడీస్ ఉన్నాయి. దాంట్లో వచ్చేసి ఇప్పటికి 12 ఉన్నాయి. దాంతో పాటు ఇంకా 6 అంటే మొత్తం వచ్చేసి 21 ధృవీకరణలో వచ్చారు. ఇక్కడికి సంఘటన స్థలానికి మాజీ మంత్రి సవితా ఇంద్రారెడ్డి, పటోళ్ళ కార్తిక్ రెడ్డి,
మాజీ ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్, మెతుకు ఆనంద్ వీళ్ళందరూ కూడా సంఘటన స్థలానికి చేరుకొని కూడా బాధిత కుటుంబాలని పరామర్శించారు. గతంలో జరిగిన అలైన్మెంట్ ఏదైతుందో రోడ్ అలైన్మెంట్ వచ్చేసి జాప్యం జరిగింది. 23 నెలల్లో ఎలాంటి అభివృద్ధి లేకపోవడం, కాంట్రాక్టు టెండర్లు ఉన్నప్పటికీ కూడా ఆ ప్రక్రియ అనేది వేగవంతం ఎందుకు చేయలేకపోయారు? ఏదైతే దానికి కావాల్సిన ల్యాండ్ ఉందో ల్యాండ్ వచ్చేసి ఎందుకు దాని అంటే స్థానికంగా ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని సేకరించడం కూడా ప్రభుత్వం ఆల్రెడీ చొరవ తీసుకుని గతంలో వాళ్ళకి కావాల్సిన ఈ అమౌంట్స్ ఇచ్చేసినప్పటికీ కూడా దాన్ని చేసిన పనిలో వచ్చేసి జాప్యం జరిగింది కాబట్టే ఈ ఘటన జరిగిందని చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒకే కుటుంబానికి జరిగినటువంటి 3 ఆడపిల్లలు, దాంట్లో పెద్ద కూతురు యొక్క ఎంగేజ్మెంట్ కోసం హైదరాబాద్ లో చదువుకుంటున్నటువంటి అమ్మాయిలు, 3 అమ్మాయిలు కూడా హైదరాబాద్ నుంచి తాండూరుకు రావడము, తాండూరు నుంచి తెల్లవారుజామున హైదరాబాద్ కు కాలేజీకి వెళ్ళడానికి ప్రయాణించిన 3 అంటే కూతురు నిశ్చితార్థం కోసం వచ్చిన కుటుంబం, ఎల్లయ్య గౌడ్ కుటుంబం వచ్చిన 3 అమ్మాయిల్లో ఆ 3 అమ్మాయిలు కూడా ఎక్కడికక్కడే చనిపోవడం అనేది కూడా ఒకే కుటుంబంలో తీవ్రమైన విషాదం నెలకొల్చింది. ఇప్పటికీ చూసినట్లయితే బాధిత కుటుంబాలకి ఇటువైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రగాఢ సానుభూతి పలికారు. దాని పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు ఇతర నేతలు కూడా సానుభూతులు పలికారు. దాంతో పాటుగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా ఆర్థిక సాయం చేస్తామన్నట్టుగా కూడా చేస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా గాయపడ్డ దానిలలో ఉండవలసిన దానికంటే ఎక్కువ మందిని ఎక్కించుకోవడము, దానికి సరైన సిస్టమ్ లేకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని కూడా స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనబడుతుంది. రంజిత్, చెప్పండి, ఇప్పుడు ఈ మృతదేహాలకు పోస్ట్ మార్టం ఎప్పుడు చేసే అవకాశం ఉందంటారు? అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎప్పుడు అప్పగించే అవకాశం ఉంది? ఇంకా మృతుల సంఖ్య ఏమన్నా పెరిగే అవకాశం ఉందంటారా రంజిత్? దాదాపు చూసుకున్నట్లయితే ఇప్పటికే 12 మృతదేహాలను వచ్చేసి వాళ్ళ కుటుంబాలకి అందజేశారు. వాళ్ళ యొక్క నమూనాలను సేకరించి ఆధార్ కార్డు ద్వారా వాళ్ళ యొక్క సిగ్నేచర్స్ తీసుకున్న అనంతరం కూడా స్థానికంగా ఉన్నటువంటి మార్చిరీలో ఎంఆర్ఓ వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలో పోస్ట్ మార్టం ప్రాంతంలో వాళ్ళ యొక్క ఆధారాలు ధృవీకరించుకున్న తర్వాత వాళ్ళకు పోస్ట్ మార్టం చేసి కూడా వాళ్ళ యొక్క డెడ్ బాడీస్ పంపిస్తున్నారు. ఇప్పటికే 12 మృతదేహాలను కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఒప్పజెప్పారు. దాంతో పాటుగా ఇంకా 7 డెడ్ బాడీస్ కూడా ఆల్రెడీ పోస్ట్ మార్టం యొక్క ప్రాసెస్ లో ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. దానితో పాటు చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ కావచ్చు, దాంతో పాటుగా బయట వచ్చేసి చేవేలలో ఉన్నట్టు ప్రైవేట్ హాస్పిటల్, దాంతో పాటుగా హైదరాబాద్ లో కూడా సీరియస్ ఇంజురీస్ అయిన వాళ్ళని కూడా హైదరాబాద్ హాస్పిటల్ కు పంపించామని చెప్తున్నారు. దాంట్లో ఎంత మందికి అంటే దాదాపు ఒక 60 to 70% కూడా హెవీగా అంటే ఊపిరి ఆడకుండా పోతే ఎక్కువ దెబ్బలు తగిన వాళ్ళని కూడా ప్రభుత్వ హాస్పిటల్ నుంచి హైదరాబాద్ లోని హాస్పిటల్కి పంపించామని కూడా స్థానికంగా ఉన్న ఏదైతే ఎమర్జెన్సీ 108 సంబంధించిన సిబ్బంది కావచ్చు, దాంతో పాటుగా పోలీస్ వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇప్పటికే సిపి మహంతి మాట్లాడుతూ కూడా ఏదైతే గాయపడ్డ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ హాస్పిటల్కు పంపించడానికి కూడా ఇది సపోర్ట్ గా నిలుస్తామని చెప్పారు. దానితో పాటుగా ఏదైతే పోస్ట్ మార్టం జరిగిందో పోస్ట్ మార్టం జరిగిన వద్ద కూడా వాళ్ళ బాధిత కుటుంబాలతో మాట్లాడుతూ కూడా త్వరగా పోస్ట్ మార్టం జరిపించి కూడా వాళ్ళకు కుటుంబ సభ్యులకు వాళ్ళకు మృతదేహాలను అప్పచెప్తామని కూడా చెప్పారు. దాని అనంతరం అంటే జరిగిన యొక్క అంటే సంఘటన జరగడానికి కారణాలు ఏంటిది, ఏ విధంగా జరిగింది అసలు, అంటే ఇటువైపు బస్సు చూసినట్లయితే ఓవర్ స్పీడ్ తో ఉంది. దాంతో పాటుగా 70 మందిని ఎక్కించుకొని వచ్చేసి అది ప్రయాణం చేస్తుంది. మరోవైపు చూసుకున్నట్లయితే ఉండవలసిన ఎక్కువ టన్నుల కంటే ఎక్కువ మోతాదులో వచ్చేసి తీసుకుని చేవేళ్ల నుంచి బయలుదేరినటువంటి టిప్పర్ ఏదైతే ఉందో టిప్పర్ కూడా ఓవర్ లోడ్ తో ఉంది. అంటే దీనిపైన సరైన ఏదైతే అధికారులు ఉన్నాయో ట్రాన్స్పోర్ట్ అధికారులు ఉన్నారో వాళ్ళందరూ సరైన దృష్టి సారించకపోవడంలో, చెకింగ్ లేకపోవడంలో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని కూడా స్థానికంగా ఉన్న నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనప్పటికీ సాయంకాలం లోపు కూడా ఈ మృతదేహాలన్నీ కూడా పోస్ట్ మార్టం చేసి వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పచెప్పే పరిస్థితి కనబడుతుంది. ఇంకా రైట్, థ్యాంక్ యూ రంజిత్.
ఇక ప్రమాదం దాటికి బస్సు ముందు భాగం ధ్వంసమైంది. టిప్పర్ డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇక మరోవైపు కంకర పడిపోవడంతో బస్సులోని ప్రయాణికులు అందులో కూరుకుపోయారు. ఇక స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ మృతదేహాన్ని బయటకు తీశారు. అలాగే కంకర నుంచి ప్రయాణికులను బయటకు తీసే ప్రయత్నాలు చేశారు. ఇక మృతదేహాలను క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.